Hello, friends, and my dear junior lawyers. ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఫర్ జూనియర్ లాయర్స్ అన్న దాంట్లో ఈరోజు ఒక కొత్త కాంటెక్స్తో ముందుకు వచ్చాను. అదేంటంటే డ్రాఫ్టింగ్ అనమాట. ఓకే, వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. డ్రాఫ్టింగ్లో బేసిక్స్, డ్రాఫ్టింగ్ అంతా ఇప్పుడు చెప్పను. అసలు డ్రాఫ్టింగ్లో ఎలాంటి సెంటెన్సెస్తో డ్రాఫ్టింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, డ్రాఫ్టింగ్ ఎక్కడ అవసరం అంటే, ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఏదో ఒక పిటిషన్ వేయాలని, వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ వేస్తారు, కొన్ని డీటెయిల్స్ తీసుకుంటారు, కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకుంటారు, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో అడుగుతారు. అన్నీ తీసుకున్న తర్వాత ఆ కేసుకు సంబంధించిన ఒక డ్రాఫ్ట్ తయారు చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం మేజర్ కూడా. అది ఆ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అనేది నేను సెపరేట్ క్లాసులు తీసుకుంటాను. డ్రాఫ్టింగ్కి ఫార్మేట్ ఉంటుంది, ఫార్మేట్ డిస్కస్ చేస్తాను. అలాగే ఒకటి రెండు అంటే ఒక డమ్మీ కేసులు లాంటివి ఏమైనా తీసుకుని వాటికి మోడల్ డ్రాఫ్ట్లు కూడా నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ. అయితే ఇవాళ చెప్పేది ఏంటంటే జస్ట్ కొన్ని ఫ్రేజులు. డ్రాఫ్టింగ్ అంటే డ్రాఫ్టింగ్లో ఏంటి, ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి, ఎవిడెన్సెస్ ఏమిటున్నాయో చెప్పాలి, అసలు కేసు ఏంటో చెప్పాలి. చెప్పాలన్నప్పుడు ఏ ఫ్రేజ్తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది అనేది కొద్దిగా సింపుల్గా ఉండేది. అలాగే కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నవి కొన్ని ఫ్రేజెస్ వెరీ వెరీ సింపుల్గా చాలా తక్కువ చెప్తాను ఇప్పుడు. యాక్చువల్గా డ్రాఫ్టింగ్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ బిగ్ టాపిక్. ఓకే, దాన్ని వేరే క్లాసులు దాని మీద తీసుకుంటాను. నేను తీసుకున్నప్పుడు మీకు ఇన్ డీటెయిల్ అన్నీ కూడా చెప్తాను. ప్రస్తుతం ఏంటంటే డ్రాఫ్టింగ్లో అసలు బేసిక్ ఫ్రేజెస్ ఏమిటి ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా, చూడండి. ద పిటిషనర్, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ద పిటిషనర్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్స్ యాజ్ ఫాలోస్. అంటే పిటిషనర్ ఏంటి మనకి సమర్పిస్తున్నాడు కోర్టుకి. త్రూ లాయర్ కదా, అన్ని కూడా సమర్పిస్తారు. అది ఏంటి సమర్పిస్తున్నాడు అనేది ఒక లిస్ట్ అన్నమాట. అది మనం చెప్పదలుచుకున్నప్పుడు ఇలాగా దీంతో స్టార్ట్ చేసుకోవచ్చు. ద పిటిషనర్ రెస్పెక్ట్ఫుల్లీ, మళ్ళీ ఎక్కడ పొలైట్నెస్కి తక్కువ కాకుండా, గౌరవానికి తక్కువ కాకుండా ఈ వర్డ్స్ పడాలి. పిటిషనర్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్స్, సమర్పిస్తున్నాడు యాజ్ ఫాలోస్, ఈ క్రిందివన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నాడు అని అక్కడ మీరు ఒక పారాగ్రాఫ్ కానీ 1-2 బుల్లెట్స్ ఇచ్చుకొని అవైనా రాసుకోవచ్చు. బిగినింగ్ సెంటెన్స్ దీంతో స్టార్ట్ చేసుకుని ఆ కిందనంతా కూడా డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. అలాగే డ్రాఫ్టింగ్లో ఫ్యాక్ట్స్ ప్రజెంటేషన్ కూడా ఉండాలి. దట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ యాజ్ అండర్. ఫ్యాక్ట్స్ అంటే అనుకున్నాం కదా, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఫలానా డేట్లో జరిగింది, ఫలానా టైంలో జరిగింది, పగలు జరిగింది, రాత్రి జరిగింది, అది జరిగినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏంటేంటి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కింద వస్తాయి. ఓకే, ఆ ఫ్యాక్ట్స్ గురించి కూడా ఒక లిస్ట్ చెప్పాలనుకున్నప్పుడు దానికి ముందు ఈ సెంటెన్స్ రావాలి. దట్తో స్టార్ట్ చేసి దట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఆర్ యాజ్ అండర్, ఈ క్రింది విధంగా ఉన్నాయి అని ఇది ఒక ఇంట్రడక్టరీ సెంటెన్స్ రాసుకుని అప్పుడు కింద ఫ్యాక్ట్స్ అన్నీ కూడా 1 by 1 సింప్లర్ వేలో కావచ్చు, అడ్వాన్స్డ్ వేలో కావచ్చు, మీరు ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ ఈస్ దేర్ ఫోర్ ప్రేయిడ్ దట్ దిస్ కోర్ట్ మే. ఇక్కడ ఏంటి, ఫైనల్ గా పిటిషనర్ ఏంటి కోరుకుంటున్నాడు కదా, ఆస్తిలో తనకి న్యాయంగా దక్కే వాటా రావాలనో, లేకపోతే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలనో తన తరఫున ఒక అభ్యర్థన ఉంటుంది. ఆ అభ్యర్థనతోనే పిటిషన్ వేస్తాడు. సో దానికి ఈ ఫ్యాక్ట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి లాయర్ ఏం చేస్తారంటే ఆ ఫ్యాక్ట్స్ అన్ని చెప్తూ, అతను సమర్పించిన ఏమిటో చెప్తూ, అందులో యథార్థాలు ఏమిటో చెప్తూ, ఫైనల్గా పిటిషనర్ ఏంటి కోరుకుంటున్నాడు అనేది కూడా చెప్పాలి. చెబుతూ ఇట్ ఈస్ దేర్ ఫోర్ ప్రేయిడ్, కోర్టు చాలా గౌరవప్రదమైన న్యాయస్థానం కాబట్టి ప్రేయిడ్, ప్రార్థించడం అనే పదం పడాలి అక్కడ. ఇట్ ఈస్ దేర్ ఫోర్ కాబట్టి ఇట్ ఈస్ ప్రేయిడ్, ప్రార్థిస్తున్నాం దేనికి, దట్ దిస్ కోర్ట్ మే, ఈ కోర్టు ఆస్తిని పంచివ్వచ్చు. మే అనే వాడారు చూడండి. మే అంటే అర్థం ఏంటంటే పాసిబిలిటీని తెలియజేస్తుంది. ఖచ్చితంగా చేయమని చెప్పలేరు కదా న్యాయస్థానానికి, లాయర్ చెప్పలేరు.
ఇది చేస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నాము. కోర్టు మే గివ్ ద ఫేవరబుల్ జడ్జిమెంట్ అని అక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఫోర్ ప్రేయిడ్ దట్ దిస్ కోర్ట్ మే డాష్ అని అక్కడ వదిలేయడం జరిగింది. ఏంటి అసలు యాక్చువల్గా వీళ్ళ రిక్వెస్ట్ ఏంటనేది త్రూ లాయర్ పిటిషనర్ తాలూకా రిక్వెస్ట్ని ఇక్కడ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుంటూ ఏది న్యాయపరంగా అడగచ్చో అది దాన్ని అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ కోర్టుని అడగడానికి ఈ రకంగా సెంటెన్స్ ఉండాలి. అయితే ఇందులోనే మరికొద్దిగా అడ్వాన్స్డ్గా కూడా మనం ప్రతి కాంటెక్స్లో అడ్వాన్స్డ్ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి అడ్వాన్స్డ్ సెంటెన్సెస్ చూడండి. ఇంచుమించుగా అదే మీనింగ్తో ఉంటాయి. ద పిటిషనర్ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్స్ యాజ్ అండర్. ఈ సెంటెన్స్ ఏముంది చూడండి, ఫస్ట్ది ద పిటిషనర్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్స్ యాజ్ ఫాలోస్. తేడా ఏముంది ఇక్కడ? ఇక్కడ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ అంటే మరి కొంచెం పొలైట్నెస్, డిగ్రీ ఆఫ్ పొలైట్నెస్ పెరుగుతుంది ఇందులో అడ్వాన్స్డ్ సెంటెన్సెస్లో. పిటిషనర్ అతి గౌరవంతో కోర్టు వారికి ఈ క్రింది వాటిని సమర్పిస్తున్నారు పిటిషనర్ అని చెప్పటం. ఓకే, నెక్స్ట్ దట్ ద ఫ్యాక్ట్స్ లీడింగ్ టు ద ప్రెజెంట్ పిటిషన్ ఆర్ స్టేటెడ్ హియర్ ఇన్ బిలో. దట్ ద ఫ్యాక్ట్స్ ఇక్కడ ఏముంది చూడండి, దట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ యాజ్ అండర్ అని ఉంది. ఇక్కడ ఏమనుంది, దట్ ద ఫ్యాక్ట్స్ లీడింగ్ టు ద ప్రెజెంట్ పిటిషన్. ఈ కేసుకు సంబంధించిన ఏదైతే ఈ పిటిషన్ అభ్యర్థనకి లీడ్ అయిందో అంటే ఏ ఫ్యాక్ట్స్ అయితే ఈ కేసుకు దారి తీసాయో వాటన్నిటినీ కూడా దే ఆర్ స్టేటెడ్ హియర్ ఇన్ బిలో, ఈ క్రింది విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే అని చెప్పడం అంటే ఇక్కడ కొంచెం వివరాలు ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ జస్ట్ ద ఫ్యాక్ట్స్ అని వదిలేశారు. ఇక్కడ ద ఫ్యాక్ట్స్ లీడింగ్ టు ద ప్రెజెంట్ పిటిషన్ సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది అని చెప్పడం. నెక్స్ట్, ఇన్ వ్యూ ఆఫ్ ది ఫోర్గోయింగ్ సబ్మిషన్స్ ఇట్ ఈస్ ప్రేయిడ్ దట్. థర్డ్ వన్, అక్కడ థర్డ్ వన్ కూడా అలా ఉంది కదా, బేసింగ్ ఆన్ ద ఇట్ ఈస్ దేర్ ఫోర్ ప్రేయిడ్ దట్ దిస్ కోర్ట్ మే అని ఉంది కదా, అంటే ఇట్ ఈస్ దేర్ ఫోర్ కాబట్టి, దేర్ ఫోర్ అంటే కాబట్టి కోర్టుని ప్రార్థిస్తున్నాము, కోర్టు ఈ విధంగా చేయొచ్చు. ఏ విధంగా అనేది అక్కడ మెన్షన్ చేయలేదు, కేసుని బట్టి వాళ్ళకి ఏది కావాలో అక్కడ రాసుకోవచ్చు అనమాట. ద కోర్ట్ మే డిజాల్వ్ ద కేసు అను, ఇష్యూ డివోర్స్ అనో, లేకపోతే డివైడ్ ద ప్రాపర్టీ లాఫుల్లీ అనో, ఇలాగా ఏదైనా కోరుకుండొచ్చు, అది అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదే సెంటెన్స్ ఇక్కడ చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ ది ఫోర్ గోయింగ్ సబ్మిషన్స్. సో ఇంతవరకు చేసిన సబ్మిషన్స్ ఏవైతే సమర్పణలు ఉన్నాయో ఇట్ ఈస్ ప్రేయిడ్ దట్, వాటిని దృష్టిలో పెట్టి, ఇన్ వ్యూ అంటే ఇప్పుడు చేసిన సబ్మిషన్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయబోతున్నటువంటి ఫోర్ గోయింగ్ చేస్తున్నటువంటి సబ్మిషన్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇట్ ఈస్ ప్రేయిడ్ దట్ కోర్టు వారిని ఈ విధంగా ప్రార్థించడం జరుగుతుంది. ఏమిటనేది అక్కడ డాష్ దగ్గర రాసుకోవాలన్నమాట. అంటే సెంటెన్స్ కొంచెం ఇలాబరేట్ అవుతుంది, వొకాబులరీ కొంచెం హైయెస్ట్ వొకాబులరీ వాడడం జరుగుతుంది తప్ప మీనింగ్ వైజ్ గా ఒకటే. నెక్స్ట్, ద పిటిషనర్ క్రేవ్స్ లీవ్ టు యాడ్, ఆల్టర్ ఆర్ అమెండ్. అలాగే ద పిటిషనర్ కోరిక ఏమిటో కూడా ఇక్కడ రాస్తున్నారు. ద పిటిషనర్ క్రేవ్స్ అంటే బాగా అభ్యర్థిస్తూ కోరుకోవడం అన్నమాట. ఓకే, ఏడు కోరుకుంటున్నారంటే లీవ్, పర్మిషన్. ఇక్కడ కోర్ట్ లాంగ్వేజ్ లో లీవ్ అంటే పర్మిషన్. ద పిటిషనర్ క్రేవ్స్ పర్మిషన్, స్ట్రాంగ్ గా అభ్యర్థిస్తున్నారు, స్ట్రాంగ్ గా డిజైర్ ఉంది. ఆ స్ట్రాంగ్ డిజైర్ ని ప్రార్థిస్తూ పర్మిషన్ అడుగుతున్నారు. దేనికి అంటే టు యాడ్, అంటే ఆల్రెడీ కొన్ని ఎవిడెన్సెస్ కానీ కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది కేసు గురించి, మరికొన్ని ఇంకా వాళ్ళ దగ్గర దొరికి ఉండొచ్చు. ఓకే, లేదా వాళ్ళు అనుకున్నది కాకుండా వేరేది దొరికి ఉండొచ్చు. అలాంటప్పుడు పర్మిషన్ అడుగుతున్నాడు, ఎవరు? పిటిషనర్ అడుగుతున్నారు అనమాట. దేనికి? టు యాడ్ చేయడానికి కానీ, ఆల్టర్ మార్చడానికి కానీ, అమెండ్ అంటే అభ్యర్థనని మార్చడానికి కానీ, అమెండ్ అన్న కూడా చేంజ్, ఆల్టర్ ఆర్ అమెండ్, యాడ్ చేయడానికి కానీ ఉన్నదాన్ని మార్చడానికి కానీ అనుమతిని కోర్టు వారిని అభ్యర్థిస్తూ కోరుకుంటున్నారు అని ఇలాగా పిటిషనర్ తరఫున కూడా డ్రాఫ్టింగ్ ఇలా చేయొచ్చు. ఒకటి, పిటిషనర్ ఏమిటి సబ్మిట్ చేశారో దాని గురించి ఒక ఫ్రేజ్,
అలాగే ఫ్యాక్ట్స్ గురించి కూడా దట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ యాజ్ ఫాలోస్ అని సింపుల్ గా చెప్పొచ్చు. లేదా దట్ ద ఫ్యాక్ట్స్ లీడింగ్ టు ద ప్రెసెంట్ పిటిషన్ ఆర్ స్టేటెడ్ హియర్ ఇన్ బిలో, ఈ క్రింది విధంగా ఈ క్రింద ఇవ్వడం జరిగింది అని ఈ విధంగా చెప్పొచ్చు. అలాగే కోర్టుని అసలు యాక్చువల్గా ఏంటి కోరుకుంటున్నారు పిటిషనర్ అనేది లాయర్ ఈ విధంగా అభ్యర్థించవచ్చు. సింప్లర్ వేలో అక్కడ, కొంచెం డీటెయిల్డ్ వేలో ఇక్కడ. అలాగే పిటిషనర్ ఏమైనా అడిషనల్ విట్నెస్లు కానీ అడిషనల్ ఎవిడెన్స్లు కానీ ఏమైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు వారిని అనుమతి కోరాలంటే ఈ విధంగా ద పిటిషనర్ క్రేవ్స్ లీవ్ టు యాడ్, ఆల్టర్ ఆర్ అమెండ్ అని కూడా చెప్పచ్చు. ఈ విధంగా డ్రాఫ్టింగ్లో కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా లాయర్లు చేస్తూ ఉండాలి. డ్రాఫ్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. కాబట్టి ఈరోజు చెప్పిన ఈ వెరీ బ్రీఫ్ క్లాస్ అనేది ఇట్స్ నాట్ ఇనఫ్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు గో ఫర్దర్ ఇన్ డీటెయిల్స్. యాక్చువల్గా డ్రాఫ్టింగ్ ఫార్మేట్ అనేది నేను డిస్కస్ చేస్తాను. నేను ఫార్మేట్ డిస్కస్ చేయడమే కాదు, మోడల్స్ కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. సో వెయిట్ ఫర్ మై forthcoming classes. Thank you for watching. Keep sharing and give your comments in the feedbacks. Thank you.